చేస్తాం. కాబట్టి తెలంగాణ గురించి ఈ టీఆర్ఎస్ ఆలోచించక ముందు సిఎఫ్టీ అని, కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణ అని, బాగారెడ్డి గారు చైర్మన్, నేను వైస్ చైర్మన్ ఉండి, మరి ఇక్కడ నేను ఇంకా మన జానారెడ్డి గారు కో చైర్మన్లు ఉండి 10ల కొద్దీ మీటింగులు జరపడం, క్యాబినెట్ టోటల్ డిజైన్ చేయడం, క్యాబినెట్ ఎవ్వరు లేకపోతే క్యాంప్ ఆఫీస్ లోపల క్యాబినెట్ మీటింగ్ చేయడం. ఎందుకంటే 1 month 2 months కన్నా ఎక్కువ ఉండకూడదు కాబట్టి క్యాబినెట్ మీటింగ్ చేసుకుంటూ వచ్చిండ్రు. 42 మంది ఎమ్మెల్యేస్ మేము రిజైన్ చేస్తామని సోనియా గాంధీకి లెటర్ ఇచ్చిండ్రు. మన ఈరోతోని ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ ఉన్నారు కదా మహబూబ్ గారు, చిన్నారెడ్డి అట్లనే ఇంద్రకరణ్ రెడ్డి గారి ఇంటి లోపల ఆఫీస్ పెట్టుకున్నాం. కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణ ఒకటి పీల్చండు, నేను జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు. ఎందరో హంగర్ సైకిల్ చేసిండ్రు, లైక్ వెంకటరెడ్డి, మినిస్టర్ వెంకటరెడ్డి. లేదంటారా అందరికన్నా ఫస్ట్ రిజైన్ చేసి వెళ్ళిపోయింది కృష్ణారావు మహబూబ్ నగర్. అంత రాతగా ఇదో మీరు కూర్చున్న రూమ్ లోపలనే తెలంగాణ ఫోరం మీటింగ్స్ ఇది ఎప్పటి నుంచి 21 నుంచి కాదు 98 నుంచి చేసుకుంటాం. ఎంత చేసినా కానీ మేము 42 people రావడం, డిజైన్ చేసి తెలంగాణ ఇవ్వని అంటే అడగడం, ఆమె ఇవ్వకపోవడం, ఆయన తర్వాత మళ్ళీ చేయడం, ఫుల్ ఫ్లెడ్జ్గా వర్కింగ్ కమిటీ పెట్టడం. 6 వర్కింగ్ కమిటీలు జరిగినాయి. నేను వార్ గ్రూప్ లోపల మెంబర్ గుంటి 4 సార్లు మెంబర్లు ఉంటే ఇదే పొన్నం ప్రభాకర్, ఇదే మన యాదవ్, అది ఆయన తర్వాత యాష్కి, వెంకటస్వామి కొడుకు మన వివేకు, వీళ్ళందరూ చుట్టి సుఖేందర్ రెడ్డి, వీళ్ళందరూ ఎందరు ఎంపీస్ చుట్టివు. ఈ యాదవ్ పోయి ఆయన కాళ్ళు మొక్కిండు. ఎవరికి మన ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ ఆయన మెంబర్, నేను వాళ్ళు మెంబర్ ఉన్నప్పుడు. ఈయన కూడా పోయి మా పొన్న ప్రభాకర్ ఆయన. సో ఈ తీరుగా ఎడ్యుకేషన్ తీసుకొని రావడం జరిగింది. ఎంతున్నా కానీ పార్టీ లెవెల్కే వచ్చింది. ఒక కమిటీ వేసుకున్నాం, ప్రణబ్ ముఖర్జీ కమిటీ వేసాం. ఆయన తర్వాత మనకి స్పీకర్ ఉండే ఆసాం మేఘాలయ నుంచి, ఆయనతో కమిటీ మీటింగ్ వేసుకున్నాము, కమిటీని పెట్టుకున్నాము. తెలంగాణ రీజనల్ కాంగ్రెస్ కమిటీని. నేను ఆ హిస్టరీ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మీకు ఒక అలవాటు ఏంటంటే ఒక ఆలోచన వచ్చిందంటే ఇది ఏదో ఒక్క పార్టీ, నా పార్టీ, నేను బీఆర్ఎస్. ఈ పార్టీలలో డిఫరెన్స్ వచ్చినప్పుడు మేడంతో చెప్పడం జరిగేది, అమ్మ డిలే చేయకూడదు అని. డిలే అప్పటికి అవుతూ ఉంటే నేను మాత్రం ఒక స్టాండ్ తీసుకోవాల్సి వచ్చింది. అప్పుడు ఇక్కడ మూవ్మెంట్ జరుగుతుంది, పెద్ద మూవ్మెంట్ పబ్లిక్ లోపల. నేను చెప్పేది పార్టీ లోపల మూవ్మెంట్, ఇక్కడ పబ్లిక్లో పెద్ద మూవ్మెంట్ జరుగుతూ ఉంది. కేసీఆర్ గారి ఆధ్వర్యంలో, నాయకత్వంలో. కేసీఆర్ గారు ఎవ్రీడే పర్సువేడింగ్ మీ. మై సన్ ఇవాళ ఎవరో మాట్లాడారు మీ ప్రెస్తోని, విప్లవ్ కుమార్, వెరీ ఆర్టికులేట్ బాయ్, ఫుల్లీ ఇన్ఫార్మ్డ్ బాయ్. ఆయన నా ఎన్కేపడి ఎట్లన్నా మనము టీఆర్ఎస్లో జాయిన్ కావాలని చెప్పడం జరిగింది. నేను ఐ అగ్రీ టు థింగ్. ఐ టోల్డ్ మేడం గాంధీ, అమ్మ ఇట్లా డిలే చేస్తే కాదు, బట్ తెలంగాణ హ్యావ్ టు గో. మీకు ఒక మాట కోట్ చేస్తున్నా, నేను రాసిన లెటర్లో వేరేది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఎ గ్రేట్ పార్టీ. దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ టు కాంగ్రెస్ పార్టీ ఇన్ ద కంట్రీ. దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ టు కాంగ్రెస్ పార్టీ ఇన్ ద కంట్రీ. ఆల్టర్నేటివ్ లేదు, ఇక నాకు సబ్స్టిట్యూట్ కూడా లేదు. కాబట్టి ఈ టీఆర్ఎస్లో జాయిన్ కావడం జరిగింది. 55 ఏళ్ల తర్వాత అన్ని పొజిషన్స్ ఎంజాయ్ చేసిన తర్వాత, వేరే వాళ్ళు ఎంజాయ్ చేయనంత ఎంజాయ్ చేసిన తర్వాత కూడా చాలా బాధగా బయటకు రావడం జరిగింది. చేసిన తర్వాత చేయడం జరిగింది. చేసి 13 ఏళ్ళు అప్పుడు జాయిన్ అయిన తర్వాత తెలంగాణ గురించి పోరాడడం మీరందరూ చూసి పబ్లిక్లో. అక్కడ తెలంగాణ ఇచ్చేది ఏంటి, పార్లమెంట్లో ఒక ఫ్రంట్, పీపుల్లో ఇంకొక ఫ్రంట్. పీపుల్ ఫ్రంట్ కేసీఆర్ కావాలంటే ఇక్కడ డాన్సులు చేస్తున్నారు.